రేపు సోమవారం రోజున మర్చిపోకుండా మందార ఆకుతో ఇలా చెయ్యండి. ఇలా మందార ఆకుతో చేసుకోవటం వల్ల మీ కష్టాలు దరిద్రం అంతా కూడా పోతుంది. పరమశివుడి యొక్క అనుగ్రహం కలిగి మీరేంటంటే గనక కోటీశ్వరులు అవుతారండి. కాబట్టి మందార ఆకుతో ఈ పరిహారం తప్పక ఆచరించండి. మందార చెట్టు గురించి మనందరికీ తెలిసిందే కదా. మందార చెట్టు అతీత శక్తివంతమైనది. మందార చెట్టుని ఏంటంటే గనక దేవతా వృక్షంగా పరిగణిస్తారు. మందార ఆకుతో ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుందని ఒక నమ్మకం అండి. అలానే కాకుండా మన కష్టాలు తొలగించుకోవటానికి మన కోరికలు కూడా అంటే సిద్ధింపబడేలాగా చేసుకోవటానికి ఈ మందార ఆకు పరిహారం అనేది మనకు చక్కగా ఉపయోగపడుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. ఎలా చేయాలి, అలానే కాకుండా సోమవారం ఎలాంటి నియమాలను ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక రేపు మనకు సోమవారం కదా, చాలా చాలా శక్తివంతమైనదండి. ఈ రోజున ఏంటంటే కనుక మీరు పరమశివుణ్ణి ఈ విధంగా పూజిస్తే మీకు చాలా మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే కనుక శివ అనుగ్రహం కూడా కలుగుతుంది. శివపార్వతుల అనుగ్రహం కలిగి మీ సుడి తిరగటం ఖాయమని చెప్పొచ్చు. మనం ఏంటంటే చెప్పాలంటే మనకు గ్రహణం తర్వాత సోమవారం వస్తుంది కదా, అందుకే మీరు ఇంట్లో అంటే ఉదయాన్నే లేవటం, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం, ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోవటం, ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవటం, అనంతరం వచ్చేసి ఏంటంటే స్నానం చేసేటప్పుడు ఒక కర్పూర బిళ్ళను తీసుకొని నీళ్ళల్లో ఏంటంటే కనుక ఆ కర్పూర బిళ్ళని చేతితో మెదిపేసి కలిపి స్నానం చేయండి. అలా స్నానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి. అలా ధరించిన తర్వాత ఇల్లంతా కూడా ముందే మనం క్లీన్ చేసుకుంటాం. అలానే కాకుండా సోమవారం అంటే శివుడికి అంకితం చేయబడే రోజు కదా, ఇంట్లో గంగాజలం కానీ గోపంచకం కానీ చల్లేయండి. అలా చల్లిన తర్వాత శివపార్వతుల పటాన్ని అంటే క్లీన్ చేసుకుని, పూజ గదిని కూడా క్లీన్ చేసుకుని చక్కగా కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసేసి దీపారాధన చేసుకోండి. ఇలా దీపం పెట్టడం వల్ల ఏంటంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఒకటి గుర్తు పెట్టుకోండి, ఏంటంటే మనకు జాతక దోషాలు, జాతక సమస్యలు, దరిద్రాలు ఉంటాయి కదండి. అలాంటి వాళ్ళు సోమవారం తిది రోజున 7 గంటల నుండి అంటే 7 గంటల 25 నిమిషాల నుండి 9 గంటల 45 నిమిషాల లోపు ఈ విధంగా దీపారాధన చేస్తే మీ జాతక దోషాలు, జాతక సమస్యలన్నీ కూడా పోయి మీకు అద్భుతం జరుగుతుంది. అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ దీపం ఏంటంటే కనుక ఆ పరమేశ్వరుడికి చేరే దీపంగా పరిగణించబడుతుందన్నమాట. అలానే కాకుండా ఆ సమయాలలో ఏంటంటే రాహుకాలం అనేది ఉంటుందండి. ఆ రాహుకాలం దీపం పెట్టుకోవడం వల్ల కూడా మన సుడి తిరుగుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. అంటే మనకు జాతక సమస్యలు, జాతక దోషాలు పోవటానికి, గ్రహస్థితి మెరుగుపడటానికి, గ్రహాలు ఒక స్థితిగతికి రావటానికి, అలానే కాకుండా దైవానుగ్రహం కూడా కలగటానికి దీపం అనేది పనిచేస్తుందన్నమాట. అందుకే మీరు ఏంటంటే కనుక ఇత్తడి ప్రమిదలో పెట్టుకున్నా, మట్టి పాత్రలో పెట్టినా, ఎలా పెట్టుకున్నా పర్వాలేదండి. మీరేం చేయండి కనుక మట్టి ప్రమిదలో పెట్టినా పర్వాలేదండి, దీపం వెలిగించండి. నిండుగా నూనెను పోసేసి ఏంటంటే 2 ఒత్తులను ఒక ఒత్తిగా చేసేసి దీపారాధన చేసుకోవాలి. ఆ దీపం పెట్టిన తర్వాత ఏంటంటే అందులో ఒక లవంగాన్ని తీసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని అందులో వేసేసుకోవాలి. దీపం వెలుగుతున్న దీపంలోనే ఏంటంటే కనుక పదార్థాలను వేయాలన్నమాట, వస్తువులని. అంటే లవంగాలు కావచ్చు, ఇంకా మిగతా ఏవైనా సరే దీపం వెలుగుతుంటే అందులో వేయాలి. ముందుగానే వేసి వెలిగించకూడదు అనమాట అండి. దీపం కొండెక్కిన తర్వాత ఆ లవంగాన్ని తీసేసి ఒక చెట్టు మొదట్లో వేసుకుంటే మనకు మంచి జరుగుతుంది, దైవానుగ్రహం కలుగుతుంది. మనం దేనికోసమైతే దీపం పెట్టామో అదంతా కూడా మనకు చక్కగా సిద్ధిస్తుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి తప్పనిసరిగా అండి మీకుండే జాతక సమస్యలు పోవాలంటే మాత్రం ఈ విధంగా దీపారాధన చేసేసుకోండి, మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. ఇక తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇంకొక దీపం అండి. ఈ దీపం ఏంటంటే ధనాన్ని ఆకర్షించడానికి పెట్టుకునే దీపం అనమాట. ఈ దీపం వల్ల కూడా ఏంటంటే కనుక డబ్బు ఏదో ఒక రూపంలో మన దగ్గరికి చేరుతుంది. ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు. ధన సమస్య ఏంటంటే కనుక పూర్తిగా పోగొట్టుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకే ఇలా కూడా మీరు దీపారాధన అనేది చేయొచ్చు అనమాట. ఇలా దీపం పెట్టడం వల్ల కూడా సంపాదన పెంచుకోవటానికి మనకు చక్కగా ఉపయోగపడే దీపం అని చెప్పొచ్చు. అందుకే మీరు ఏం చేయండి అంటే మీరు అంటే నార్మల్గా అండి రావి ఆకు మీద కూడా దీపం పెట్టుకోవచ్చు. అలానే కాకుండా తమలపాకు మీద కూడా మీరు దీపం అనేది పెట్టుకోవచ్చు అనమాట. అలా దీపం పెట్టిన తర్వాత అందులో లవంగాన్ని వేస్తేనేమో మన కష్టాలు, బాధలు పోతాయి, దరిద్రాలు పోతాయి. యాలక్కాయని వేసి దీపం పెడితే ఏంటంటే కనుక మనకు 4 వైపుల నుంచి కూడా ధనం అనేది ఆకర్షిస్తుంది అనమాట. 4 వైపుల నుంచి కూడా డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది, ధన ద్వారాలు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా యాలక్కాయని వేసేసి దీపారాధన అనేది చెయ్యండి. చేసేసి ఏంటంటే కనుక శివుడి అనుగ్రహానికి పాత్రలు కాండి. దీపం కొండెక్కిన తర్వాత ఆ యాలక్కాయ కానీ లవంగాన్ని కానీ తీసేసి ఒక చెట్టు మొదట్లో వేసేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మీరు ఈ విధంగా దీపారాధన చేసేసి స్వామివారికి ఏంటంటే కనుక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టేసి ఆ తర్వాత మీరు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 3 సార్లు మనసులో అనుకోండి, సరిపోతుంది. ఇక మీ ఇంట్లో ఒకవేళ శివలింగం ఉందనుకోండి, మీరేంటంటే అభిషేకం చెయ్యండి. శివలింగానికి ఈ విధంగా అభిషేకం చేసుకుంటే పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మనం
మనం ఓం నమ శివాయ అంటే కూడా చాలండి, ఆ భోలా శంకరుడి యొక్క అనుగ్రహం మనకు సంపూర్ణంగా కలుగుతుందన్నమాట. చాలామంది కూడా ఏంటంటే కనుక 16 సోమవారాలని అంటే ఆచరిస్తూ ఉంటారు. ఇంట్లో నారికేళ దీపం పెడుతూ ఉంటారు, నార్మల్గా దీపం పెట్టుకుంటూ ఉంటారు. అలానే కాకుండా పరమశివుడిని నిష్ట నియమాలతో ఆచరిస్తారు, అంటే ఇలా పూజిస్తూ ఉంటారు. అలానే కాకుండా తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టుకోవటం, పూజ చేసుకోవటం, ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా సోమవారం రోజున మనం చూస్తూ ఉంటాం కదా. కొంతమంది ఉపవాసం కూడా ఉంటూ ఉంటారు, అంటే ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వాళ్ళు అంటే పూజ చేసుకుంటారు, ఎవరి శక్తి కొలది వాళ్ళు ఏంటంటే కనుక ఉపవాసం చేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా. మీరేంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా ఏంటంటే శివుడికి అభిషేకం చేయండి. ఇలా అభిషేకం చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. అలా అభిషేకం చేసుకోవటం వల్ల ఏంటంటే కనుక మనకు ఉండే సమస్యలు తీరుతాయి, మనకు అద్భుతమైన రిజల్ట్ కూడా ఏంటంటే కనుక మనం పొందటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సోమవారం పూట మర్చిపోకుండా శివాలయానికి వెళ్ళేసి ఏంటంటే ఈ విధంగా మీరు అభిషేకం అనేది చేసేసుకోండి, సరిపోతుంది. ఇంట్లో ఏంటంటే మనం పూజ చేసుకుని దీపం పెట్టుకున్న తర్వాత శివాలయానికి వెళ్ళాలండి. సోమవారం శివాలయానికి వెళితే మంచిది. రేపైతే ఖచ్చితంగా వెళ్ళండి, ఎందుకంటే గ్రహణం తర్వాత సోమవారం వస్తుంది కాబట్టి శివాలయానికి వెళితే మంచిది. అలా వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడ పరమశివుడిని మనం పూజించుకున్న, పరమశివుడిని మనం ఏంటంటే కనుక చక్కగా దర్శించుకున్న మనకు కోటి జన్మల పుణ్యం వస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. మనం ఏంటంటే ఈ రోజు వెళ్తాం కదా, వెళ్ళేటప్పుడు ఇంట్లో నుంచి మీరు ఒక చెంబడి నీటిని తీసుకుని వెళ్ళండి. అలా వెళ్ళేసి ఏంటంటే కనుక నీళ్లతో శివుడిని అభిషేకించండి. నీళ్లతో కానీ, పాలతో కానీ, పంచామృతాలతో కానీ, నీళ్ళల్లో కొంచెం అత్తర్ని కలిపి కానీ, నీళ్ళల్లో రోజ్ వాటర్ని కలిపి కానీ, ఇలా ఏంటంటే కనుక శివుడిని మీరు అభిషేకించుకుంటే మీకు మంచి జరుగుతుంది, చాలా మంచి రిజల్ట్ కూడా ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ విధంగా అండి అభిషేకం అనేది చేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఇలా అభిషేకం చేసుకున్న తర్వాత శివుడి వాహనం నంది కదండి, నంది కొమ్ముల మధ్యలో నుంచి పరమశివుడిని దర్శించుకోండి, అంటే పరమశివుడిని పూజించండి. అలానే కాకుండా మీ కోరిక ఏదైనా సరేనండి తీరట్లేదు, కోరిక తీరాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక చక్కగండి ఏంటంటే నంది చెవిలో మీ కోరిక సీక్రెట్గా చెప్పండి. ఎవరికి అంటే ఇలా చెప్పకుండా నంది చెవిలో మీ కోరిక చెప్పుకుంటే ఖచ్చితంగా మీ కోరిక తీరుతుందన్నమాట. మీ కోరిక తీరటంతో పాటు ఏంటంటే ఆ కోరిక ఆ పరమశివుడి యొక్క పాదాల చెంతకు చేరుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. మీరు అభిషేకం చేయకపోయినా సరేనండి, రోజ్ వాటర్ని తీసుకెళ్ళి ఆ పరమశివుడి అంటే ఇలా మనము శివలింగంపై పోసేసిన మనకు కోటి జన్మల పుణ్యం అనేది లభించడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇలా ఏంటంటే మనకు మంచి జరుగుతుందండి. చాలామంది కూడా పాలతో కానీ, నీళ్లతో కానీ, నీళ్ళల్లో విభూది కలిపి అభిషేకం చేస్తారు, నీళ్ళల్లో పుష్పాలను అంటే వేసేసి ఆ నీటితో అభిషేకం చేస్తూ ఉంటారు. అలానే కాకుండా నీళ్ళల్లో 2 చుక్కలు అత్తర్ని కలిపి కూడా అభిషేకం చేస్తారు, నీళ్ళల్లో ఒక 5 చుక్కలు రోజ్ వాటర్ని కలిపి కూడా అభిషేకం చేస్తారు. ఇంకా ఒకటి ఏంటంటే అత్తర్ను కలిపి మనము అభిషేకం చేసుకుంటే పరమశివుడి అనుగ్రహం కలిగి ధనం వస్తుంది. రోజ్ వాటర్ని కలిపి మనం అభిషేకం చేసుకుంటే మనకేంటంటే ధనం వస్తుంది. నార్మల్గా ఏంటంటే కనుక ఈ అత్తరు కలిపిన నీళ్లు శివుడికి సమర్పిస్తే చాలా మంచిదండి. పరమశివుడు ఏంటంటే కనుక సంతోషించి మనకు ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాడని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. కాసేపు ఏంటంటే కనుక ఇంకా మీరు శివుడిని పూజించుకున్న తర్వాత 2 నిమిషాలు ఏంటంటే శివాలయంలో కూర్చోండి. మన మనసంతా కూడా ఏంటంటే కనుక శివుడిపై లగ్నం చేయాలండి. మనం అక్కడ కూర్చున్నంతసేపు కూడా మన బాధ, మన కష్టం ఏదైతే ఉంటుందో ఆ శివుడికి చెప్పాలండి. అలా చెప్తే ఏంటంటే కనుక తొందరగా మన బాధ, మన కష్టాన్ని ఆ పరమశివుడు తీసేసుకుంటాడు. మనకేంటంటే కష్టాలు తీర్చి సుఖాలను ఇస్తాడు, మనకు అద్భుతమైన జీవితాన్ని అందిస్తాడని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించుకొని ఫలితం పొందండి. అలానే నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి, నల్లటి వస్త్రాలు ధరిస్తే శని పెరుగుతుంది, దరిద్రం కూడా పడుతుంది. కాబట్టి నలుపుని అవాయిడ్ చేయటమే మంచిదనమాట. అనంతరం వచ్చేసి ఇలా మందార ఆకుతో పరిహారం చేసుకోండి. మందార చెట్టు ఏంటంటే కనుక మనం చెప్పాం కదా, దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది. మందార చెట్టుకు అతీత శక్తులు ఉంటాయి. మందార చెట్టు ఏంటంటే కనుక పరమ పవిత్రమైనదండి. ఏంటంటే ఆకులు పరిహారం కోసం ఉపయోగించుకున్నప్పటికీ కూడా మనం ఏంటంటే కనుక పువ్వులండి పూజ కోసం వాడుతూ ఉంటాం కదా, ఆ పువ్వులు పూజ కోసం వాడుతాం. కాబట్టి ఇలా మందార చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళండి. మీ ఇంట్లోనే మందార చెట్టు ఉందనుకోండి, మీరు చాలా అదృష్టవంతులండి. నిజానికి చెప్పాలంటే మందార చెట్టు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. మందార చెట్టు ఏంటంటే కనుక దేవతా వృక్షంగా పరిగణిస్తారు కాబట్టి అతీత శక్తులు ఉంటాయని నమ్ముతూ ఉంటారండి. మందార చెట్టు దగ్గర చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు ఫలిస్తాయి. రోజు ఉదయం లేవగానే ఏంటంటే కనుక మందార చెట్టుని చూసుకుంటూ మీరు నమస్కారం చేసుకోండి. ఖచ్చితంగా ఆ రోజంతా కూడా మీకు మంచి జరుగుతుంది, అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. మందార చెట్టు చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటుంది, చాలా శక్తివంతమైన వృక్షంగా భావిస్తారండి. అది పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది, నెగిటివిటీని అంతా కూడా తీసేస్తుంది. మనకేంటంటే నెగిటివ్ సమస్యలు ఏవి రాకుండా చేయటానికి మందార చెట్టు అనేది ఉపయోగపడుతుందన్నమాట. అందుకే సోమవారం రోజు మీరు మందార చెట్టు దగ్గరికి వెళ్ళేసి చక్కగా సంకల్పం చెప్పుకోండి. అమ్మ, అవసరం కోసం తీసుకెళ్తున్నాను తల్లి ప్రకృతి మాత, మాకేంటంటే కనుక తీసుకెళ్లిన పరిహారము పనిచేసేలాగా చూడు. మేము ఒక్క ఆకుని కోసుకుంటున్నాం కానీ ఈ ఒక్క ఆకే మా జీవితాన్ని మార్చేలాగా చూడు అనేసి సంకల్పం చెప్పుకొని మందార ఆకుని ఏంటంటే కనుక ఇంటికి తెచ్చుకోండి. మందార ఆకు కొంచెం పెద్ద సైజులో ఉండేది, ఇంటికి తెచ్చుకుంటే మంచిదనమాట. అలా తెచ్చేసుకున్న ఈ ఆకుని ఏంటంటే కనుక క్లీన్ చేసుకోండి. అంటే కొంచెం దుమ్ము ధూళి లాంటివి ఉంటాయి కదండి, ఇలా క్లీన్ చేసుకోండి. ఇదేంటంటే మీరు శివాలయానికి
వెళ్ళక ముందే ఏంటంటే కనుక మందార ఆకుని సంకల్పం చెప్పి కోసుకొచ్చుకొని దాన్ని శుభ్రపరచుకొని ఒక చోట పెట్టుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక మందార ఆకుతో ఈ విధంగా పరిహారం చేసుకోండి. ఇది శివాలయం ప్రాంగణంలో చేస్తే మనకుండే కష్టాలన్నీ కూడా పోతాయి, మన బాధలన్నీ కూడా పోతాయి, మనకు అద్భుతమైన ఫలితం అనేది ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ ఆకుకు చాలా శక్తులు ఉంటాయని చెప్పడం జరుగుతుందన్నమాట. మందార ఆకును తెచ్చుకున్న తర్వాత మనం ఏంటంటే దానిపైన చిన్న బెల్లం ముక్కను పెట్టాలండి. బెల్లం దేవతలకు దేవుళ్లకు నివేదన అయ్యే పదార్థం, అలానే కాకుండా బెల్లం చాలా చాలా శుద్ధి అయిన పదార్థం కదండి. కాబట్టి ఏంటంటే మందార ఆకు మీద ఇక్కడ చూపించే విధంగా ఇంత బెల్లాన్ని పెట్టండి. పెట్టేటప్పుడు మీరు ఏంటంటే సంకల్పం చెప్పుకోండి. అంటే మీ కష్టాలు కావచ్చు, దరిద్రాలు కావచ్చు, దైవనుగ్రహం లేక మీరు పడే ఇబ్బంది కావచ్చు, ఏదైనా కావచ్చు అండి, చెప్పుకోండి. అలా చెప్పేసి ఏంటంటే కనుక శివాలయానికి వెళతారు కదండి. వెళ్ళేటప్పుడు ముందుగా ఏంటంటే కనుక మీరు శివుడి దగ్గర మనం చేసుకోవాల్సిన పూజ మొత్తం అయిపోయిన తర్వాత మనం కాసేపు కూర్చుంటాం కదా. కూర్చున్న తర్వాత ఇంకా ఇంటికి వెళ్దామని లేస్తాం కదండి, అప్పుడు ఈ పరిహారం చేసుకోండి. అలాంటప్పుడు ఏంటంటే మంచి ఫలితం ఉంటుందన్నమాట. ముందుగానే ఏంటంటే కనుక శివుడిని పూజించి ఆ తర్వాత మనం ఇలాంటి పరిహారం చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఇలా మందారాకు తీసుకుని దానిపైన బెల్లం ముక్కను పెట్టేసి శివాలయం ప్రాంగణంలో ఏంటంటే కనుక ఎక్కడైనా సరే పర్వాలేదండి వదిలేసి ఇంటికి వచ్చేయండి. అక్కడ వదిలేసిన బెల్లాన్ని ఏంటంటే కనుక క్రిమి కీటకాలతో పాటు పిచ్చుకలు, ఇలా మూగ జీవాలు ఏవైతే ఉంటాయో అవి తీసేసుకుంటాయి. చీమలు కావచ్చు, గండు చీమలు కావచ్చు, ఇంకా మిగతావి ఏవైనా సరేనండి మూగ జీవాలు ఏంటంటే ఆ బెల్లాన్ని తీసేసుకుంటాయి. డైరెక్ట్గా నేల మీద పెడితే సరిపోదా, బెల్లము మందార ఆకు మీద ఎందుకు పెట్టాలంటే కనుక ఇక్కడ మనకేంటంటే కనుక మందార ఆకు అతీత శక్తివంతమైనది. మందార ఆకుతో పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మనకు సిద్ధిస్తుందని శాస్త్రాలు చెప్పబడుతుంది. కాబట్టి మందార ఆకు మీద మనము ఇలా ఏంటంటే బెల్లాన్ని పెడతాం. కాబట్టి బెల్లాన్ని పెట్టిన తర్వాత ఇంకా మనము శివాలయం ప్రాంగణంలో వదిలేసి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం కదండి. మనం పెట్టేటప్పుడు ఏంటంటే కనుక మన కష్టము, మన బాధలు, మన దరిద్రం అంతా కూడా ఏంటంటే చెప్పాలండి. అలా చెబితే ఏంటంటే ఫలితం ఎక్కువగా వస్తుంది. అలా చెప్పుకోవడం వల్ల మనం మంచి ఫలితాన్ని మనం పొందగలుగుతాము. అలానే మన సుడి కూడా తిరిగిపోతుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా పెట్టుకొని ఇంకా మీరు అక్కడ ఇంకొకసారి సంకల్పం చెప్పుకొని నమస్కారం చెప్పేసుకొని అక్కడ వదిలేయండి. అలా వదిలేసి ఇంటికి వచ్చేయండి. చూడండి మీ కష్టాలు పోతాయి, మీకుండే దరిద్రం అంతా కూడా పోతుంది, దైవానుగ్రహం కలుగుతుంది, ధనం వస్తుంది, అభివృద్ధి బాగుంటుంది, ఐశ్వర్యం కూడా కలుగుతుంది, మంచి రిజల్ట్ని మీరు చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పరిహారాన్ని రేపు అంటే సోమవారం పూట తప్పక ఆచరించండి. అంటే ఉదయం ఒకవేళ చేసే వీళ్ళు లేకపోతే సాయంత్రం చేసుకోండి. కానీ శివాలయం ప్రాంగణంలో అంటే శివాలయంలో తీసుకెళ్లి పెట్టమని చెప్పట్లేదు. శివాలయం ప్రాంగణంలో ఎక్కడ వదిలేసినా మనకు ఫలితాలు అయితే రావటం మనం చూడగలుగుతామన్నమాట. మన కష్టాన్ని తీర్చేసుకోవడానికి చక్కగా పనిచేసే పరిహారం అండి. చాలా చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుందని మనకు పరిహార శాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుందన్నమాట. మరి పరిహార శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారాలన్నీ కూడా ఏంటంటే మనకు అనుకూలిస్తాయి, సిద్ధిస్తాయి, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయండి. అందుకే ఈ పరిహారం మీరు ఈ విధంగా ఆచరించండి. అలానే కాకుండా ఏంటంటే మంచి ఫలితాన్ని కూడా పొందండి. ఇంకా పరమశివుడి యొక్క అంటే అనుగ్రహానికి పాత్రలు కండి. ఆ తర్వాత వచ్చేసి రేపు మనకి ఏంటంటే కనుక సోమవారం గ్రహణం తర్వాత వస్తుంది కదా. అందుకే మీరు శివాలయానికి వెళ్ళి శివుణ్ణి పూజించుకున్న తర్వాత నవగ్రహాలను కూడా దర్శించుకోండి. అలా కూడా ఏంటంటే జాతక సమస్యలు, రాహుకేతు ప్రభావాలు, తీవ్రమైన ఇబ్బందులు ఇలాంటివి ఉంటాయి కదా, అవి కూడా పోతాయి. అలా పోయి మీరు ఏంటంటే కనుక చక్కగా దైవానుగ్రహాన్ని కలిగించుకున్న వారు అవుతారు. ఆ తర్వాత ఏంటంటేనండి దాన ధర్మాలు చేయండి. అంటే దానం అంటే కనుక వేలకు వేలు చేయండి, ఇలా వందల్లో చేయమని కాదండి. మనకు తోచిన దానం, ఒక 5 రూపాయలు దానం చేసిన, ఒక 2 రూపాయలు దానం చేసిన భగవంతుడు అంతకంతిస్తాడండి. రూపాయి దానం చేస్తే 2 రూపాయలు భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకి ఇస్తాడనమాట. అదే మనం ఏంటంటే కనుక ఒక 10 రూపాయలు దానం చేసామనుకోండి, ఆ 10 రూపాయలకు మనకి 20 రూపాయలు ఏదో ఒక రూపంలో భగవంతుడు మనకి ఇస్తాడు ధనాన్ని. కాబట్టి ఇలా మీరేంటంటే కనుక ఇలా ధనాన్ని దానం చేయండి. లేదంటే మీరు అంటే నార్మల్గా ఇంటికి ఎవరైనా భిక్షం తీసుకునే వాళ్ళు వస్తే వాళ్లకు ఒక పావుసరి బియ్యం పెట్టి పంపించండి. అలా కూడా మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి. దాన ధర్మాలు చేయటం వల్ల మంచి లైఫ్ అనేది ఉంటుందండి. చెడంతా కూడా పోతుంది. మన చేతికుంట మనం 1 రూపాయి దానం చేసిన మన దరిద్రం పోతుంది వాస్తవానికి చెప్పాలంటే కనుక. అందుకే మీరు ఇలా దాన ధర్మాలు అనేవి చేయండి. అలానే కాకుండా పరమశివుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి. ఆ తర్వాత మనకు గ్రహణం తర్వాత సోమవారం వస్తుంది. కాబట్టి సోమవారం రోజున ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఆవుకు ఆహారం పెట్టండి. అంటే గోమాతలు సకల దేవతలు ఉంటారు. గోవు ఏంటంటే కనుక సమస్త దేవతల యొక్క రూపంగా భావిస్తారు. కాబట్టి ఆవుకు ఆహారం పెట్టడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుందండి. ఆవుకు ఆహారం పెట్టడం వల్ల ఏంటంటే కనుక మనం అద్భుతాలను చూడగలుగుతామని చెప్పొచ్చు. తోటకూరను తినిపించినా మీకు మంచి ఫలితమే వస్తుంది. అలానే కాకుండా పచ్చగడ్డిని తినిపించినా మీకు మంచి ఫలితమే వస్తుంది. క్యారెట్, కీర, బెండకాయలు, అలానే కాకుండా వంకాయలు, టమాటాలను పెట్టడం వల్ల కూడా మీకు మంచి ఫలితమే వస్తుంది. ముఖ్యంగా గ్రహణం తర్వాత వస్తుంది కాబట్టి ఇలా ఆకుకూరలు పెట్టినా లేదంటే కనుక గాసం పెట్టిన ఆవుకు మంచి ఫలితం అయితే పొందొచ్చు. గ్రహస్థితి సరిగ్గా లేకపోతే గ్రహస్థితి మెరుగుపడుతుంది, అద్భుతమైన రిజల్ట్తో మీ జీవితం మారుతుంది. కాబట్టి ఆ గోశాలకు వెళ్ళైనా సరే పెట్టుకోండి, లేదంటే
నార్మల్గా ఆవులు మీ ఇంటికి వస్తే కూడా మీరు పెట్టుకోవచ్చు. ఆవుకు ఆహారం ఏదో ఒక రూపంలో మీ చేతి ద్వారా పెడితే మాత్రం మీకు అద్భుతమైన రిజల్ట్ అనేది ఉంటుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించుకోండి. ఏది చేసుకున్నా మీకు బాగానే ఉంటుందండి, బాగుండదని చెప్పట్లేదు. ఏది చేసుకున్నా కానీ మీకు ఆ శివయ్య అనుగ్రహం కలుగుతుంది, సకల సంపదలు చేకూరుతాయి, మీ సుడి తిరిగిపోతుందని చెప్పుకోదగ్గ విషయం.